శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. అద్భుతమైనటువంటి లలితా త్రిశతి పూర్వపీఠిక త్రిశతి త్రికూట స్తోత్రపారాయణ, త్రికూట మంత్రజపం అన్నీ పూర్తి చేసాం అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో. ఇప్పుడు ఉత్తరపీఠిక విశేషాలు తెలుసుకుందాం. హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు, ఇత్యేవం మయా ఖ్యాతం దేవ్యా నామశతత్రయం రహస్యాతిరహస్యత్వాత్ గోపనీయం త్వయా మునే. ఇత్యేవం మయా ఖ్యాతం దేవ్యా నామశతత్రయం రహస్యాతిరహస్యత్వాత్ గోపనీయం త్వయా మునే. హే మునే, ఇది ఏవం మయా ఆఖ్యాతం దేవ్యాః నామశతత్రయం రహస్యాతిరహస్యత్వాత్ త్వయా గోపనీయం భవతి. ఓ మహర్షి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మహాత్రిపుర సుందరీదేవి యొక్క నామశతత్రయం చాలా విశేషమైనది, రహస్యాతి రహస్యమైనది. సంపూర్ణంగా నువ్వు తెలుసుకున్నావు కనుక దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. ఇక్కడ విశేషం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెప్పినవారు హయగ్రీవ స్వామి వారు, విన్నవారు అగస్త్యుల వారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఒక రహస్యం ఇద్దరి మధ్య ఉంటేనే, మూడో వాళ్ళకు పెడితే రహస్యం కాదు అది. కానీ ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో అది మనకు కూడా లభించింది. మన పూర్వజన్మ సుకృత విశేషం. ఇత్యేవం మయా ఖ్యాతం, ఇత్యేవం మయా ఖ్యాతం, ఇత్యేవం చ మయా ఖ్యాతం. చా ఉండాలి ఇక్కడ, లేకపోతే అనుష్ఠుప్ ఛందస్సులో ఛందో దోషం వస్తుంది. ఇత్యేవం మయా ఖ్యాతం అంటే 7 అక్షరాలు అవుతాయి, మధ్యలో చా పెడితే అప్పుడు 8 అక్షరాలు అవుతాయి. ఇత్యేవం చ మయా ఖ్యాతం దేవ్యా నామశతత్రయం రహస్యాది రహస్యత్వాత్ గోపనీయం త్వయా మునే. అనుష్ఠుప్ ఛందస్సులో ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. శ్లోక పూర్వార్థంలో 8, 8, 16 అక్షరాలు, ఉత్తరార్థంలో మళ్ళీ 8, 8, 16 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలు. ఇప్పుడు పైన చూడండి, ఇత్యేవం మాయా ఇత్యేవం చ మాయా ఖ్యాతం 8 దేవ్యా నామ శతత్రయం 8 రహస్యాత్ రహస్యతి రహస్యత్వాత్ 8 గోపనీయం త్వయా మునే, మొత్తం 32 అక్షరాలు. ఇది అనుష్ఠుప్ ఛందస్సు లక్షణం. ఇప్పుడు మనం చదివినవన్నీ కూడా అనుష్ఠుప్ ఛందస్సే. లలితా సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం, దుర్గా సప్తశతి, చాలా స్తోత్రాలు అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటాయి. ఎందుకంటే సరళంగా ఉంటాయి, మనకు పారాయణకు వీలుగా ఉంటాయి, సరళమైన పదాలతో తెలుసుకోవడానికి అనువుగా ఉంటాయి. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి ఆది కవిగా అనుష్ఠుప్ ఛందస్సును రామకథ రచనలో ఉపయోగించారు. అప్పటి నుంచి అందరూ అనుష్ఠుప్ ఛందస్సునే స్తోత్రాలకు ఉపయోగిస్తున్నారు. ఆ ఛందస్సులోనే స్తోత్రాలు చేస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అనుష్ఠుప్. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అనుష్ఠుప్.
శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అనుష్ఠుప్. అర్చనకాలే రూపగత 8 అక్షరాలు. సంస్తుతి కాలే శబ్దగత. అర్చనకాలే రూపగత ఒక అక్షరం ఎక్కువైంది ఇక్కడ. అప్పుడు దాన్ని ఉష్ణిక్ ఛందస్సు అంటారు. అర్చన కాలే 5, రూపగత 4, 9. అది ఛందస్సు మారింది, ఉష్ణిక్ ఛందస్సు అంటారు. అలాంటి విశేషమైన ఛందస్సులో ఎక్కువగా మనం అనుష్ఠుప్ ఛందస్సులోనే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నాం. మంత్రాలు అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నాయి, స్తోత్రాలు అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నాయి, అన్నీ అనుష్ఠుప్ ఛందస్సే. అగస్త్యుల వారితో ఏం చెప్పారు ఆయన? అగస్త్య మహర్షి, నేను నీకు చెప్పాను కదా అద్భుతమైన లలితా త్రిశతి, దాన్ని జాగ్రత్తగా రక్షించాలి. నువ్వు యోగ్యులైన వారికి మాత్రమే చెప్పాలి, అయోగ్యులకు చెప్పకూడదు. దానివల్ల అపాత్ర దాన దోషం వస్తుంది. దానం 2 రకాలుగా ఉంటుంది, సత్పాత్ర దానం, అపాత్ర దానం. యోగ్యులకు దానం చేస్తే పుణ్యం, అపాత్రులకు యోగ్యత లేని వాడికి చేస్తే పాపం వస్తుంది, పుణ్యం రాకపోగా. కారణం ఏమిటి? వాడి దగ్గర యోగ్యత లేదు, మంచి లక్షణాలు లేవు, అది మనకు తెలియదు. తెలియజేసిన పాపం పాపమే. పొరపాటున ముట్టుకున్నాడండి, నిప్పును ముట్టుకున్నాడు అంటాం. పసిపిల్లాడు తెలియక ముట్టుకున్నాడు, కాచకుండా ఉంటుందా? అది దాని ధర్మం కాచడమే. అంతేదా తప్పు. ఏదైనా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దోషం దోషమే. అందుచేత యోగ్యత లేనివాడికి యోగ్యత అర్హత లేనివాడికి దానం చేస్తే అది దుర్వినియోగం అవుతుంది. దానివల్ల వచ్చే దోషం మనకు కూడా లభిస్తుంది, ఇచ్చేవాడికి కూడా. కారణం కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారితో. శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని శక్త్యక్షరాణి నామాని కామేశ కథితాని చ. అగస్త్య మహర్షి, నువ్వు విన్నవి శివనామాలు ఉన్నాయి, అంటే శివుడు చెప్పిన నామాలు ఉన్నాయి, అమ్మవారు చెప్పిన నామాలు ఉన్నాయి, ఇద్దరు చెప్పిన నామాలు ఉన్నాయి. అది విశేషం. శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని శక్త్యక్షరాణి నామాని కామేశ కథితాని చ. పరమేశ్వరుడు అమ్మవారి మంత్రాలు చెప్పాడు, పరమేశ్వరి స్వామివారి మంత్రాలు చెప్పారు. అదే ఇక్కడ చెప్పారు. శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని. శివుణ్ణి వర్ణించే శివబీజ సంపుటమైన నామాలు అమ్మవారు చెప్పారు. శక్త్యక్షరాణి నామాని శక్తి బీజాక్షరాలతో కూడినటువంటి నామాలను కామేశ కథితాని చ కామేశ్వర స్వామి చెప్పారు. అది విశేషం. ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి స్తోత్రాలు మనకి ఇంకెక్కడ కనిపించవు. కారణం లలితా సహస్రనామం స్తోత్రంలో కూడా హయగ్రీవ స్వామి చెప్పారు, అగస్త్యుల వారు విన్నారు. విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యుల వారు చెప్పారు, పాండవులు విన్నారు. అంతే తప్ప పరమేశ్వరుడికి నామాలు చెప్పడం, పరమేశ్వరుడికి నామాలు చెప్పడం మనకు త్రిశక్తి స్తోత్రంలో మాత్రమే దర్శనమిస్తుంది. అందుచేత త్రిశక్తి స్తోత్రం లలితా త్రిశతి అద్భుత మహిమాన్వితమైనది, సమస్త దోషాలు పోగొట్టేది, ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహించేది. అలాంటి విశేషమైన శ్లోకాల్లో 2 పూర్తి చేశాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇత్యేవం చ మయా ఖ్యాతం దేవ్యా నామచ తత్రయం రహస్యాతి రహస్యత్వాత్ గోపనీయం త్వయామునే. శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని శక్త్యక్షరాణి నామాని కామేశ కథితాని చ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వేభ్యः శ్రీదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.